నమస్కారం. ఒక్క సింపుల్ బర్త్డే విష్ సోషల్ మీడియాలో పెద్ద దుమారానే రేపింది. అవును, ఒక మామూలు శుభాకాంక్ష ఒక పొలిటికల్ థ్రెట్గా ఎలా మారిపోయింది? అసలీ వివాదం వెనుకున్న కథేంటో పదండి ఈరోజు వివరంగా చూద్దాం. 2029లో చూసుకుందాం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా? కానీ రాజకీయాల్లో ఈ మాటకి చాలా లోతైన అర్థం ఉంది. ఇది జస్ట్ ఒక కామెంటా లేకపోతే ఒక వార్నింగా? అదే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న. ఒక సెలబ్రిటీ ఒక మంత్రిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అది ఏకంగా ఒక రాజకీయ బెదిరింపు స్థాయికి ఎలా వెళ్ళిపోయింది? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ అసలు ఏం జరిగిందో చూడాలి. అంతా మొదలైంది ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో. చూడండి, ఈ స్లైడ్లోనే మొత్తం కథ ఉంది. ఒకవైపు మహేష్ బాబు పెట్టిన ఒక సాధారణమైన ఏ రాజకీయ ఉద్దేశం లేని బర్త్డే విష్. మరోవైపు దానికొచ్చిన రిప్లై 2029లో చూసుకుందాం. ఒక మామూలు విష్ కాస్త ఒక పరోక్ష బెదిరింపుగా మారిపోయింది. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాపెంటో అదే అసలు సమస్య. మహేష్ బాబు పెట్టిన పోస్ట్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అందులో ఏ రాజకీయ ప్రచారమూ లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు లేదు, జస్ట్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం అంతే. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సరే, మహేష్ బాబు పోస్ట్ సంగతి అది. మరి ఆ కార్యకర్త పెట్టిన కామెంటేంటి? దాన్ని మనం ఒక బెదిరింపుగా చూడొచ్చా? ఒకవేళ చూడొచ్చు అంటే అది ఎలాంటి బెదిరింపు? దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇక్కడ పరోక్ష బెదిరింపు లేదా ఇండైరెక్ట్ థ్రెట్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఏమీ అనకుండా మాటలతో సూచనలతో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడం అన్నమాట. మరి ఈ డెఫినేషన్ ఆ కామెంట్కి సెట్ అవుతుందా? ఆ కామెంట్ని మనం జస్ట్ ఒక అభిప్రాయం అని కొట్టిపారేలేం. ఎందుకంటే ఫస్ట్, రాజకీయాలతో ఏ సంబంధం లేని ఒక యాక్టర్ని కావాలని ఇందులోకి లాగారు. సెకండ్, సోషల్ మీడియాలో ఒక రకమైన భయవాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా 2029 అని ఫ్యూచర్ని చూపిస్తూ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ 3 కారణాల వల్లే అది ఒక సాధారణ కామెంట్ అనే గీతను దాటేసింది. అయితే ఈ 2029లో చూసుకుందాం అన్నది ఒక్కటే కాదు. ఈ మధ్యకాలంలో సినిమా డైలాగ్లు రాజకీయాల్లో ఒక బెదిరింపు భాషగా ఎలా మారిపోతున్నాయో కూడా మనం చూడాలి. సినిమాల్లో సరదా కోసం, మాస్ కోసం వాడే రప్ప రప్ప లాంటి డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ వెపన్స్గా మారిపోయాయి. వాటి ఒరిజినల్ మీనింగ్ పోయి అవతలి వాళ్ళని భయపెట్టడానికే వాడుతున్నారు. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. మరి ఆరోగ్యకరమైన రాజకీయ విమర్శకి, బెదిరింపుకి మధ్య ఆ లైన్ ఎక్కడుంది? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వ పాలసీలని ప్రశ్నిస్తే అది విమర్శ. కాని ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తే అది బెదిరింపు. అభిప్రాయం చెప్పడం వేరు, పర్సనల్ అటాక్ చేయడం వేరు. ఈ వివాదంలో ఆ లైన్ క్రాస్ అయినట్టే కనిపిస్తోంది. సరే, ఈ కామెంట్ మీద సోషల్ మీడియాలో జనాలు ఊరికే లేరు. నెటిజన్ల నుంచి చాలా గట్టి రియాక్షన్ వచ్చింది. వాళ్ళు ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. నెటిజన్లు కోపడటానికి ముఖ్యంగా 4 కారణాలున్నాయి. వాళ్ల పాయింట్ ఏంటంటే: 1, మహేష్ బాబు పొలిటీషియన్ కాదు. 2, ఆయన ఎవర్నీ కించపరచలేదు. 3, ఒక మంత్రికి విష్ చేయడంలో తప్పేముంది. 4, ఏ సంబంధం లేకుండా ఒక సెలబ్రిటీని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. చూసారా వాళ్ల ఆర్గ్యుమెంట్ ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటో? అందుకే చాలామంది నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా మహేష్ బాబుకి సపోర్ట్గా నిలబడ్డారు. మహేష్ బాబు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అనే మాట సోషల్ మీడియాలో గట్టిగా వినిపించింది. ఇది ప్రజల సెంటిమెంట్ని క్లియర్గా చూపిస్తుంది. అయితే ఈ వివాదంలో కొంతమంది గతాన్ని కూడా లాగారు. మహేష్ బాబు కుటుంబానికి, వైఎస్సార్ కుటుంబానికి మధ్య ఉన్న పాత సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ గతాన్ని, వర్తమానాన్ని ఇలా కలపడం కరెక్టేనా? అవును, మహేష్ బాబు కుటుంబానికి, వైఎస్సార్ కుటుంబానికి గతంలో మంచి సంబంధాలు ఉన్నాయనేది నిజమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ పాత సంబంధానికి ఇప్పటి రాజకీయాలకి లింక్ పెట్టడం ఎంతవరకు సబబు? ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఒక వ్యక్తి మీద గౌరవం చూపించడం అనేది వేరు, అది పర్సనల్. దాన్ని తీసుకెళ్లి పొలిటికల్ సపోర్ట్గా చూడకూడదు కదా. గౌరవం చూపించడమంటే ఒక పార్టీకి బానిసత్వం చేస్తున్నట్టు కాదు. ఈ చిన్న తేడాని అర్థం చేసుకోకపోవడం వల్లే
ఇలాంటి అనవసర వివాదాలొస్తున్నాయి. ఈ మొత్తం ఇన్సిడెంట్ మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నల్ని ఉంచుతోంది. అసలు సెలబ్రిటీలకి ఎంతవరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది? సోషల్ మీడియాలో ఈ రాజకీయ అసహనం ఎక్కడికి దారితీస్తోంది? లాంటి విషయాల గురించి ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. సో చివరగా ఒకే ఒక ప్రశ్న. ఒక సెలబ్రిటీ ఒక మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమనేది అంత పెద్ద తప్పా? ఒకవేళ తప్పు కాదనుకుంటే ఒక సింపుల్ విష్ని ఇలా పొలిటికల్ థ్రెట్గా మార్చేయడం ఎంతవరకు న్యాయం? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది.